హాయ్ ఆల్! ఈ వీడియోలో రాగులతో ఇడ్లీ అండ్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ముందుగా ఒక 2 కప్పులు మినపప్పు, ఒక 4 కప్పులు రాగులు తీసుకొని బాగా శుభ్రం చేసుకోండి. అంటే మనకి రాగుల్లో చాలా పొట్టు ఉంటుంది కదండి, అందుకని ఒక 4 to 5 టైమ్స్ క్లీన్ చేస్తే కానీ ఆ పొట్టంతా వెళ్ళిపోదు. శుభ్రంగా కడిగిన తర్వాత ఒక 6 to 8 అవర్స్ బాగా నానపెట్టాలి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నానండి. అంటే సగం పొట్టు పోయేంత వరకు కడుక్కొని సగం పొట్టు ఉంచేసుకున్నాను. అంటే పొట్టులో చాలా ఫైబర్ ఉంటుంది కదండి. నేను ఈ పప్పుని 2 బ్యాచ్ల కింద మిక్సీకి వేసుకున్నానండి. మీరు కావాలంటే గ్రైండర్ కూడా వేసుకోవచ్చు. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. ఇది ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఆడవారిలో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని చాలా వరకు తగ్గించేస్తుందండి. పీసీఓఎస్, పీసీఓడి అలాంటివి దూరంగా ఉండడానికి ఈ రాగులు చాలా బాగా ఉపయోగపడతాయి. చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఈ పిండిని నైట్ అంతా లేదా ఒక 6 to 8 అవర్స్ ఫర్మెంట్ చేయాలి. నార్మల్ దోశకి ఫర్మెంట్ చేసినట్టే చేసుకోవాలి. ఇప్పుడు మనకి అవసరమైనంత వరకు పిండిని గిన్నెలోకి తీసేసుకుందాం. మనకి ఇడ్లీకి దోశకి అవసరమైనంత పిండిని వరకు వేసుకొని మిగతాది మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇడ్లీలు వేసేసుకుందామండి. నేను ఇక్కడ ఉప్పు కలిపానండి. ఉప్పు కలిపిన క్లిప్ మిస్ అయిపోయింది. నార్మల్ ఇడ్లీ కంటే ఈ రాగి ఇడ్లీ ఉడకడానికి ఒక 5 minutes ఎక్కువే పడుతుందండి. నార్మల్ ఇడ్లీ ఒక 10 minutes పడితే రాగి ఇడ్లీ ఒక 15 minutes పడుతుందండి. ఇంకా ఈ రాగి ఇడ్లీలు సాంబార్, పల్లి చట్నీ దేనితోనైనా పొడితోనైనా చాలా బాగుంటుందండి. ఒకవేళ మీ ఇడ్లీ పాత్రకి కనుక ఇడ్లీలు అతుక్కుంటాయి అనుకుంటే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇడ్లీ వేసేసుకోండి. ఈజీగా వచ్చేస్తాయి. ఇడ్లీ రెడీ అయిపోయాయి చూడండి. ఇప్పుడు అదే పిండితో దోశలు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. సేమ్ నార్మల్ దోశలాగే వేసేసుకోవచ్చండి. నార్మల్ దోశలాగే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎంతో ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ మనకి టాపింగ్స్ మన ఇష్టం అండి. ఇక్కడ నేను ఓన్లీ ఆనియన్స్ వేసాను. మీరు కావాలంటే కొత్తిమీర, క్యారెట్ తురుముకొని వేసుకుంటే ఫైబర్ ఇంకా యాడ్ అవుతుంది. ఒకవేళ మీకు ప్రోటీన్ కావాలనుకుంటే ఎగ్ వేసేసుకోవచ్చు, పన్నీర్ వేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇట్లు మీ హెల్త్ విత్ హోమ్ కుకింగ్. Thank you for watching and stay healthy.